ఎమ్మిగనూరు బార్ అసోసియేషన్ న్యాయవాదుల పరిరక్షణ చట్టం కోసం ఐఏఎల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. దేశవ్యాప్తంగా న్యాయవాదుల భద్రతకు ప్రత్యేక న్యాయవాదుల పరిరక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఐఏఎల్ ఆధ్వర్యంలో శుక్రవారం న్యాయవాదులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో న్యాయవాదులపై జరుగుతున్న దాడులు, బెదిరింపులు ఆందోళనకరమని పేర్కొన్నారు. న్యాయవాదులకు వెంటనే రక్షణ చట్టం అమలులోకి తీసుకురావాలి. న్యాయవాదుల రక్షణ చట్టం వెంటనే అమలులోకి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే జూనియర్ న్యాయవాదుల వెంటనే న్యాయవాదులకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఐఏఎల్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు న్యాయవాద రక్షణ చట్టం పైన నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు జిల్లా, స్టేట్, నేషనల్ వైడ్గా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో ఈరోజు ఈ నిరసన కార్యక్రమం ప్రత్యేక ఉద్దేశం ఏమంటే, నేడు జరుగుతున్న దాడులకు నిరసనగా న్యాయవాదులపై చేస్తున్నటువంటి క్లయింట్లకు చేస్తున్న న్యాయం కొరకు పోరాడుతుంటే అపోజిషన్ వాళ్ళు అంటే డిఫెండెంట్స్, క్రిమినల్స్ ఇలాంటి వారు మాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు మీరు అని చెప్పి న్యాయవాదులపై ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా దాడులు చేయడం జరుగుతుంది. అందుకు నిరసనగానే ఈరోజు ఐఏఎల్ జాతీయ కార్యదర్శి చలసాని అజయ్ కుమార్ సారు ఆదేశం మేరకు ఈరోజు ఈ న్యాయవాద రక్షణ చట్టంను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈ న్యాయవాద చట్టం అమలు కొరకు ఐఏఎల్ తరఫున మన న్యాయవాదుల చట్టం కొరకు ఈరోజు అజయ్ కుమార్ సార్ గారు సీఎం గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. దీన్ని వెంటనే అమలు చేయాలని, న్యాయవాదులకు కావాల్సినటువంటి జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్స్ ఇవ్వాలని, అదేవిధంగా వయసు పైబడిన వారి సీనియర్ న్యాయవాదులు కూడా వారి యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ కానీ వీటన్నిటిపైన ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయవాదులకు న్యాయం చేయాలని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు ఎమ్మిగనూరులో కూడా ఈ నిరసన కార్యక్రమం చేపట్టేందుకు న్యాయవాదులందరూ సహకరించేందుకు ఐఏఎల్ తరఫున నేను మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా పేరు ఎస్. యశోపు, ఐఏఎల్ జిల్లా కార్యదర్శి. థ్యాంక్ యూ.